హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మోడర్న్ ఇల్లాలు ఛానల్. సో ఫ్రెండ్స్, ఆమ్లా అంటే ఉసిరికాయ, దీన్ని ఇంగ్లీష్లో గూస్ బెర్రీ అంటారు. సో ఇది ఆమ్లా అనేది చాలా హెల్దీ అండి. 3 days తర్వాత పచ్చడి ఎలా అయ్యిందో మీకు చూపిస్తున్నాను. నేను 3 days ముందే పెట్టాను. మూడు రోజుల తర్వాత ఇలా నూనె అంతా ఊరుతుందనమాట. ఊరిన తర్వాత వేడివేడి అన్నంలో పప్పుచారు కాంబినేషన్లో తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. పప్పుచారు లేకున్నా సరే మంచిగా నెయ్యి వేసుకొని అప్పడాలతో ఇలా తినండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ ఉసిరికాయను మాత్రం ఈ సీజన్లో మీరు ఇలా పచ్చడి చేసుకొనన్నా తినండి. అట్లీస్ట్ ఒగరుగా ఉంటుంది కదా అని మీరు దాన్ని అవాయిడ్ చేయకండి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంత టేస్టీ పచ్చడిని ఎలా నిల్వ పెట్టుకోవాలో చూసేద్దామా మరి. నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇది. నేను యూట్యూబ్ ఛానల్లో చూశానండి, చూసి చేశాను. చాలా టేస్టీగా కుదిరింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే 1 kg ఉసిరికాయలు తీసుకొచ్చి మంచిగా కడిగి ఆరపెట్టేసుకున్నాను. తడంతా లేనప్పుడు ఇలా కాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్పు కారం అంతా కూడా లోపలికి వెళ్ళి మంచిగా నాని మనకి ఆ పచ్చడి తినేటప్పుడు ఈ కాయలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యునోమోడ్యులేటరీ అనే పదార్థము మనకి అసలు చాలా మంచిగా ఉండే ఒక ఔషధ వినియోగంలా కూడా దీన్ని గుర్తించారనమాట. అంటే జుట్టు సంరక్షణకి, చర్మ సంరక్షణకి చాలా మంచిగా ఉంటుంది. అసలు ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించవచ్చు. ఎంత మంచి ఉపయోగాలున్న ఈ ఉసిరికాయని ఇలా పచ్చడిగా చేసుకొనన్నా తినండి, లేకపోతే ఉప్పు కారం వేసి ఎండబెట్టి అలా పాచకామ్లాగానే చేసుకొని తినండి. కానీ మొత్తానికి ఈ సీజన్లో వచ్చే ఉసిరిని మాత్రం వదలకండి. మీ జుట్టు మంచిగా ఉండాలన్నా, మీ మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, కంటి చూపు మంచిగా ఉండాలన్నా, శ్వాసకోశ ఆరోగ్యంగా ఉండాలన్నా, మీకు రక్తహీనత తగ్గాలన్నా కూడా, ఈ రక్త శుద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఇలా కలర్ మారే వరకు డీప్ ఫ్రై చేసుకొని మంచిగా వీటన్నిటిని పక్కన పెట్టుకోండి. నేనైతే 1/2 kg నూనె తీసుకున్నానండి. మళ్ళీ మొత్తం కలిపేటప్పుడు మాత్రం కొద్దిగా పక్కన పెట్టేశాను. మనకి జీర్ణక్రియను కూడా మెరుగుపరిచే ఈ మంచి యాంటీ ఏజింగ్ ఉన్న ఈ ఉసిరికాయను మాత్రం తినడం మానకండి, ఓకేనా. చాలా మంచిగా మీకు వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా అంత మహత్తరమైనవి. వెల్లుల్లిని కొంచెం పక్కన పెట్టుకొని ఒలిచి, తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు. అంటే నేను 2 spoons మెంతులు, 3 spoons ఆవాలు, 2 spoons జీలకర్ర తీసుకొని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇలా గుజ్జంతా తీసి, ఇది చింతపండుని ఒక పిడికడు చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టానండి. నానిన తర్వాత గుజ్జు తీసి ఇలా కొద్దిగా నూనెలో వేడి చేసి గట్టిపరచుకోవాలన్నమాట. అంటే పచ్చివాసన పోయేలాగా మనం ఇలా వేయించి పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత 1 గ్లాసు మిర్చి పొడి, అంటే 3 mangoes మిర్చి పొడి తీసుకున్నాను. ఆ 3 mangoes మిర్చి పొడిలో నేను 1 గ్లాస్ మిర్చి పొడి అయితే దానికి కొద్దిగా తక్కువగా ఈ కల్లుప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆర్డినరీ సాల్ట్ ఉంటే ఆర్డినరీ సాల్ట్ వేయచ్చు మీరు. సో అలా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అండ్ కారం 2 కలిపేసిన తర్వాత మనం వెల్లుల్లిని ఒక 2 వెల్లుల్లి మొత్తాన్ని కూడా నేను పొట్టు తీసి దాన్ని గుజ్జు చేసి పక్కన పెట్టుకున్నాను. మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇలా పొడి చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిపేలా ఇట్లా, అంటే ఉప్పుని గడ్డలు లేకుండా మంచిగా పొడిగా ఇలా కలిపేసుకోవాలండి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మనము వెల్లుల్లి ముద్ద పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ వెల్లుల్లి అండ్ తర్వాత చింతపండు గుజ్జు కూడా చల్లారిన తర్వాత ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకోవాలండి. నేను కిలో ఉసిరికాయలకు మాత్రము 1 పిడికెడు మంచి చింతపండుని తీసుకొని గుజ్జులాగా చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ చల్లగా అయిపోయినాయి కదా, ఇవన్నిటిని కలిపేసి చేతితోటే కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనము అంటే ఉసిరికాయలు డీప్ ఫ్రై చేసిన తర్వాత నూనె మిగిలింది కదండి, అందులో 1/2 kg పోసుకున్నాం కదా, నేను ఒక 1.5 గ్లాస్ మాత్రం పోసానండి. ఇందులో నూనె ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటుంది. మీరు పల్లి నూనె అంటే డబుల్ ఫిల్టర్ తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. సో ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలన్నింటినీ కూడా అందులో వేసి మంచిగా కలిపేసేయండి. ఇంత మంచి మనకి ప్రకృతి ప్రసాదించిన ఈ ఉసిరికాయను మాత్రం అస్సలు ఒక్కసారి తిన్నా కూడా మీ హెల్త్ అంతా కూడా సెట్ అయిపోతుంది. సో ఇంత మంచి చేతితో అంతా కలిపేసి టేస్టీగా ఇంకా 3 రోజులు మాత్రం పక్కన పెట్టేసేయండి. 3 రోజుల తర్వాత తినడం స్టార్ట్ చేయండి. కానీ మేము నెక్స్ట్ డే నుంచే తినడం స్టార్ట్ చేసేసామండి ఆగలేక. సో ఇది ఒక డబ్బాలో కానీ సీసం బాటిల్లో కానీ పోసి పెట్టేసుకోండి మీరు. 3 days తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. 3 days అయిపోయిందండి. 3 days తర్వాత అసలు మేము 3 days కంటే 2 రోజుల ముందు నుంచి తినడం స్టార్ట్ చేసాము. సో ఇలా మంచిగా నూనె అంతా
పైకి తేలిందనమాట. సో అలా తేలిన తర్వాత మంచిగా కలిపేసుకొని అవన్నీ మెత్తగా కూడా అయిపోయాయి మంచిగా కొద్దిగా. సో అలా టేస్టీ హెల్దీ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికాయని మాత్రం ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ కమెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోడ్రన్ ఇల్లాలు.